రాజకీయ రణక్షేత్రంలో రోజూ తలమునకలయ్యే ప్రజాప్రతినిధులు క్రీడా మైదానంలో కాలు దువ్వేందుకు సిద్ధమయ్యారు. క్రికెట్లో సిక్సర్లు కొడతామని కొందరు, క్లీన్ బౌల్డ్ చేస్తామని ఇంకొందరు సై అంటున్నారు. కబడ్డీలో ఓ పట్టు పట్టేందుకు మరికొందరు రెడీ అయ్యారు. మొత్తంగా 14 రకాల ఆటలతో క్రీడా వినోదాన్ని అందించబోతున్నారు మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. విజయవాడలో నేటి నుంచి 3 రోజుల పాటు ఏపీ స్టేట్ లెజిస్లేచర్ స్పోర్ట్స్ జరగనున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలరావు స్టేడియంలో జరిగే పోటీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేందుకు వరుసగా 2వ ఏడాది క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. 3 రోజులు జరిగే ఆటల పోటీలను ఈ మధ్యాహ్నం సభాపతి అయ్యన్న పాత్రుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 156 మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర మంత్రులు పోటీలో పాల్గొనేందుకు తమ సమ్మతిని తెలియజేశారు. చంద్రబాబు, పవన్ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. మొత్తం 14 రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్లో మొత్తం 6 జట్లు పోటీ పడనున్నాయి. పల్లా శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. కబడ్డీలో వాసంశెట్టి సుభాష్, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, రఘురామకృష్ణంరాజు నేతృత్వంలో 4 జట్లు తలపడనున్నాయి. క్రీడా పోటీల ఏర్పాట్లను ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, విజయ్ కుమార్, ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తితో కలిసి శాప్ చైర్మన్ రవి నాయుడు పరిశీలించారు. గత ఏడాది కంటే ఘనంగా ఈ ఏడాది మెరుగ్గా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆసక్తికరంగా సాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలను స్థానిక ప్రజలు తిలకించే అవకాశం ఉంది. మైదానాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.